ప్రియులరా, మరొక నెలలో దేవుని మహాకృపతో ఈ సెమినార్కు మనం లేదా ఈ సదస్సుకు చేరుకోవటం, ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలలో మన ముందుకు తీసుకుని రావటంలో మొదటి వ్యక్తిగా ఉంటూ అనేక మంది సహకారంతో భారము అని భావించక, ఇది నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అనుకుంటూ జరిగిస్తున్న ఆత్మీయులు రత్నం లింగాల గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రతి నెల ఒక ప్రత్యేకమైన అంశంతో మనం ఈ కార్యక్రమం ద్వారా మనం కలుసుకుంటున్నాం. ఈరోజు ఈ నెలలో కూడా ఒక చారిత్రాత్మకమైన అంశాన్ని మనం నేర్చుకుంటూనే జీవిత సత్యాలను మనం ఆలోచించబోతున్నాం. యోబు గారి స్నేహితుల మాటల్లో వాస్తవము ఎంత? ప్రియులారా, యోబును గూర్చి వినని తెలియని క్రైస్తవుడు ఉండడు అని చెప్పటంలో ఏ విధమైన అనుమానము లేదు ఇందులో. ఎందుకంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి యోబు చరిత్ర అంత సుపరిచితమైనటువంటి చరిత్ర. అలా అని కొంతమంది అనుకుంటున్నట్లు ఇది కల్పితం కాదు, ఇది వాస్తవం అని చెప్పడానికి బైబిల్లోనే మనకు చాలా ఆధారాలు కనబడుతుంటాయి. కొంతమంది అనుకుంటున్నట్లు నిజంగా యోబు చరిత్ర అనేది అది జరిగిందేనా? యోబు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నవాడేనా? ఎందుకంటే చాలా కష్టం కదా యోబు జీవితంలో. అంత కష్టాన్ని ఎలా భరించగలరు ఎవరైనా? ఆయనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఒక మనిషి అయితే అది నిజంగా భరించటం అసాధ్యం. ఏదో ఒక కథగా దాన్ని పెట్టుండొచ్చు, కథగా వ్రాసి ఉండవచ్చేమో అని కొంతమంది అక్కడక్కడ అభిప్రాయపడుతుంటారు. కానీ అది వారి అభిప్రాయం తప్పు అని చెప్పడానికి బైబిల్లో మరికొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో ఒక సందర్భం యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 14వ వచనంలో యెహెజ్కేలు గారు మాట్లాడుతూ ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో, నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను అన్నాడు. చాలు. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అన్నాడు. ఈ ముగ్గురులో ఎవరున్నారు? యోబు గారు ఉన్నారు. ఈ ముగ్గురిలో యోబు గారు కూడా ఉన్నారు. అనగా యోబు గారితో ఉన్నటువంటి మిగతా ఇద్దరు ఎవరు? నోవహు, దానియేలు గారు. నోవహు యొక్క చరిత్ర, నోవహు గాథ అది కల్పితం కాదు అన్నప్పుడు, దానియేలు చరిత్ర కూడా అది కూడా కల్పితం కాదు అయితే అది కూడా వాస్తవం అనుకున్నప్పుడు, వీరితో పాటు ఉన్న యోబు యొక్క చరిత్ర కూడా కల్పితం కాదు, వాస్తవమే. నోవహు నిజం, దానియేలు కూడా నిజమే, యెహెజ్కేలు గారి సమకాలీన ప్రవక్త అయిన. వీరిద్దరూ ఆ రోజున్నటువంటి యూదులకు బాగా తెలిసిన వారు. అందుకే వారిని ఉద్దేశించి యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పగా, ఇదిగో ఆ దేశంలో, ఆ పట్టణంలో, యెరూషలేములో నోవహు ఉన్నా, దానియేలు ఉన్నా, అలానే యోబు లాంటి వారు ఉన్నా, ఈ ముగ్గురు లాంటి వారు ఉన్నా అని అర్థం. అలాంటి భక్తులు ఉన్నా అని అర్థం. అంటే యెహెజ్కేలు గారు కన్ఫర్మ్ చేస్తున్నారు ఏంటంటే, యోబు అనేటువంటి వ్యక్తి వాస్తవం, అతను ఒకప్పుడు ఉన్నాడు, అతని చరిత్ర నిజం. ఇది యెహెజ్కేలు గారు నిర్ధారించిన సత్యంగా మనం తీసుకుంటే, ఇక క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో కూడా యాకోబు గారు తన పత్రికలో యోబును గురించి మాట్లాడుతూ ఉంటారు. మరలా ఒకసారి
యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి. ఆ పదం చూడండి, మీరు యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి అని మాట్లాడుతున్నాడు యాకోబు గారు. అంటే యాకోబు గారు ఆ పత్రిక వ్రాసే సమయానికి క్రైస్తవులైనటువంటి వారి పరిస్థితి బాగోలేదు. క్రైస్తవ్యం అంతా శ్రమలలో ఉంది. క్రైస్తవ్యం అనేకమైన హింసలు అనుభవిస్తున్న కాలం అది. రోమా సామ్రాజ్య పరిపాలనలో క్రైస్తవులైన వారిని చెరసాలలో పెట్టి హింసించి వారిని బలవంత పెట్టి విగ్రహారాధన వైపుకు నడిపిస్తూ చివరికి చంపటానికి కూడా వెనుకాడని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో క్రైస్తవ్యానికి రాగా, అప్పుడు యాకోబు గారు వాళ్ళందరినీ కూడా ధైర్యాన్ని వారిలో పెట్టడానికి, వారందరినీ కూడా వారి విశ్వాసంలో నుంచి వారు తొలగిపోకుండా ఉండు నిమిత్తము వారందరికీ ఆదరణ, ఓర్పు అనేవి వారిలో కలిగించాలని అందుకొరకు యాకోబు గారు రాసినటువంటి పత్రిక ఈ పత్రిక. అందులో వెంటనే ఎవరి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆయన సహనం విషయంలో యోబు గురించి మాట్లాడుతున్నాడు. అంటే యోబు అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు, ఆయనకు కూడా చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో ఆయన సహించాడు. ఆ శ్రమలను ఆయనకు వచ్చినటువంటి శ్రమలేవి కాదు, మీరు కూడా కాస్త సహనంతో ఉండండి, మీరు కూడా సహించండి. ఆయన సహించి ఎలా ధన్యుడయ్యాడో మీరు మీకు వచ్చే శ్రమలను సహించి మీరు కూడా ధన్యులవ్వండి అన్నది యాకోబు గారి యొక్క ఉద్దేశం. ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ యాకోబు గారు యోబు గురించి మాట్లాడుతున్నారు. యోబు సహించాడు, మీరు సహించండి. యోబు సహించి ధన్యుడయ్యాడు, మీరు కూడా సహించి ధన్యుడవ్వండి. అంటే యెహెజ్కేలు ప్రవక్త యోబును గురించి మాట్లాడాడు, ఇక్కడ యాకోబు గారు కూడా యోబును గురించి మాట్లాడుతున్నాడు. యోబు అనే వ్యక్తి కల్పితమైతే లేనివాడైతే చరిత్రలో లేని వ్యక్తిని చూసి మీరు మాదిరిగా పెట్టుకోండి, చరిత్రలో లేని వ్యక్తిని చూపించి ఆయనలాగా మీరు సహించండి అని అంటే ఆ మాటకు అర్థమే లేదు. కనుక యోబు అనేటువంటి వ్యక్తి కల్పిత వ్యక్తి కాదు, కల్పిత పాత్ర కాదు అనే ఒక విషయాన్ని మొట్టమొదట మనం మనసులో స్థిరపరచుకోవాలని మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. రైట్, ఇప్పుడు మనం యోబు స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోదాం. మన పాఠం అదే కనుక అసలు యోబు అనే ఈ వ్యక్తి ఏ కాలానికి చెందినవాడు, ముందు ఏ కాలానికి చెందినవాడు అనేది కూడా తెలియాలి. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఈ కాలాలపైన మనకు అవగాహన ఉండాలి. మొదటి పితరుల కాలము, 2 ధర్మశాస్త్ర కాలం, 3 కొత్త నిబంధన కాలం. ఈ 3 కాలాలను మనసులో పెట్టుకుని బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ 3 కాలాలలో మనం చదువుతున్నటువంటి ఈ భాగం ఏ కాలానికి చెందింది అనేది మనకు తెలియకపోతే బైబిల్ అసలు అర్థం కాదు. ఇప్పుడు యోబు అనేటువంటి ఇతను ఏ కాలం, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవాడా, లేదా క్రొత్త నిబంధన కాలంలో ఉన్నవాడా, పితరుల కాలంలో ఉన్నవాడా అనే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అతను పితరుల యుగానికి చెందినవాడు. పితరుల యుగానికి చెందినవాడు అని చెప్పటానికి యోబు గ్రంథంలో అనేకమైన సాక్ష్యాలు మనకు కనబడతాయి. అవన్నీ ఇప్పుడు చూపించే ప్రయత్నం నేను చేయటం లేదు. ఎందుకంటే మన కేవలం యోబు స్నేహితుల గురించి మాత్రం మనం మాట్లాడుకోవాలి ప్రజెంట్ అందు గురించి. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మనం ఒక్క విషయం జ్ఞాపకం చేస్తాను. యోబు గారు పితరుల కాలానికి చెందినవాడు అని చెప్పటానికి యోబు గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రస్తావన కానీ, లేదా బలుల ప్రత్యక్షపు గుడారం అని కానీ, లేదా యెరూషలేము దేవాలయం గురించిన ప్రస్తావన కానీ, లేదా యాజకత్వాన్ని గురించిన ప్రస్తావన కానీ, ఇవి ఏవి కూడా మనకు కనబడవు. మిగతా అన్ని గ్రంథాలలో ఇవి కనబడతాయి. కానీ ఇక్కడ యోబు గ్రంథంలో ఈ ప్రస్తావన మనకేది కనిపించదు. యాజకత్వం గురించి, దశంభాగాల గురించి, బలులను గురించి, లేదా ఆ ప్రత్యక్ష గుడారం ఆరాధన గురించి, ఇక మిగతా విషయాలు ఏవైతే యెరూషలేము దేవాలయం గురించి, పండుగలను గురించి ఈ ప్రస్తావన ఎక్కడా కూడా మనకు అందులో కనిపించకపోవడాన్ని బట్టి మనం ఒక విషయంలో మనం కన్ఫర్మేషన్కి రావచ్చు. ఏంటంటే యోబు అనే వ్యక్తి ధర్మశాస్త్ర కాలానికి చెందినవాడు కాదు. ఒక ధర్మశాస్త్ర కాలానికి చెందినవాడైతే వీటిలో ఏదో ఒక ప్రస్తావన యోబు గ్రంథంలో కనిపించాలి.
కనుక యోబు అనేట ఆయన ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందున్నటువంటి వ్యక్తి. ఆ కాలం అంటే అబ్రహాము గారి కాలం కానీ, నోవో గారి కాలం కానీ, ఆ తర్వాత ఇస్సాక్ గారి కాలం కానీ, మొత్తానికి ఆయన పితరుల కాలము లేదా పితరుల యుగానికి చెందినవాడు. అది మాత్రం కన్ఫర్మ్, రైట్. ఇక రెండో విషయం ఏంటంటే, యోబు అనేటువంటి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, అతను ఎలా ఉన్నాడు, అతనికి ఉన్నటువంటి ఆ స్థితి, ఆ స్థాయి ఏంటి అని ఆ ప్రాథమికంగా అతను గురించినటువంటి ఆ చరిత్రను మనం చదువుతున్నప్పుడు అతని గురించి ఎవరో చెప్పింది కాదు, స్వయంగా దేవుడే చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తుంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2-3 వచనాలలో మనకు కనబడుతూ ఉంది. ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం వేదిక మీద ఉన్న వాళ్ళు స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం వేదిక మీద కూర్చోబెట్టుకుందే అందుకోసం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఊజు దేశమందు అన్నాడు. చూడండి, ఊజు దేశమందు యోబు అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలా కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూసారు అతని క్వాలిఫికేషన్స్ చూడండి ఎన్నున్నాయో. వీటిలో మనకి ఏమున్నాయో ఒకసారి టిక్ చేసుకోవచ్చా మనం? ఏమీ ఉండవు. ఎందుకు ఏముండవు? మొదటిది ఏమన్నాడు? మొదటిది యథార్థవర్తనుడు అన్నాడు. ఉందా? యథార్థత ఉందా? ఉండదు. మనుషుల ముందు కనబడే అంత మంచితనం అనేది మనుషులు లేనప్పుడు ఉంటే బాగానే ఉండదు, ఎక్కడ సమస్యలు ఉండవు. కానీ మనుషులంతా ఎలా అయిపోయారు అని అంటే కపటం, వేషధారణ. ముందు ఒక విధంగా ఉంటాం, వెనకాల ఒక విధంగా ఉంటాం. ముందు ఒక మాట మాట్లాడితే వెనకాల ఒక మాట మాట్లాడుతుంటాం. ఎక్కడ ఉంటుంది యథార్థత? ఉండదు. అయినా నువ్వు యథార్థవంతుడు, నేను యథార్థవంతుడని నువ్వు నేను మన గురించి మనం చెప్పుకుంటే కాదు, కానీ దేవుడు చెప్పాలి. నిజంగా ఈ సందర్భం చదువుతున్నప్పుడు యోబు గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలండి, ఎవరో మాట్లాడిన మాటలు కాదు. స్వయంగా యోబు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం, అది విట్నెస్. దేవుడికి తెలియని ఏమైనా ఉంటుందా? దేవుడికి తెలియనిది ఏమైనా ఉంటుందా? దేవుడికి తెలియనిది, దేవుడికి రహస్యమైనది ఏదీ ఉండదు. అంటే యోబు గురించి ఇంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే ఇక మనం నమ్మవలసిందే తప్ప అనుమానించడానికి వీల్లేదు. మొదటగా ఏమన్నాడు? యథార్థవంతుడు 1, 2 న్యాయవంతుడు, 3 దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, అలా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇన్నున్నాయి. ఇంత మంచివాడు, ఇంత గొప్పవాడు, ఇంత భక్తిపరుడు. అయితే ఇంత మాత్రమే కాదు, అతనికి ఆస్తి వివరాలు కూడా చెప్తున్నాడు. చాలా ఆస్తి ఉందట. ఎంత ఆస్తి ఉందనంటే అసలు ఆ తూర్పు దిక్కున ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలు అక్కడ ఆ దేశాలలో ఇతనుకున్నంత ఎవరికి లేదట. అదేనా అక్కడ రాయబడింది? చూడ, తూర్పు దిక్కున్న జనులందరిలో అతడే గొప్పవాడు. ఆ ఒంటెల గురించి, గేదెల గురించి, పశువుల గురించి ప్రస్తుతానికి వద్దులేండి. మొత్తానికి ఒక మాటలో చెప్పాలి అని అంటే తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతనే గొప్పవాడుగా ఉన్నాడు అన్నాడు. ఏంటి? తూర్పు దిక్కున ఎన్నో దేశాలు ఉంటే ఆ దేశాలలో ఎందరో గొప్పవాళ్ళు ఉంటే ఉన్న గొప్ప వాళ్ళందరిలో ఎవరు గొప్పవారు? మరలా యోబు గారే గొప్పవాడు. ఇటు ఇంత గొప్పవాడై ఉండి ఎలా ఉన్నాడు అంటే యథార్థంగా ఉన్నాడు. ఇంత గొప్పవాడై ఉండి ఎలా ఉన్నాడు అని అంటే న్యాయంగా నడుచుకుంటున్నాడు. ఇంత గొప్పవాడు ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంత గొప్పవాడు ఎలా ఉన్నాడు అని అంటే చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. అప్పుడు దేవుడికి ఎంత బాగా నచ్చుతాడు అతను? దేవుడికి బాగా నచ్చిన వ్యక్తి అండి. దేవుడు బాగా మెచ్చిన వ్యక్తి యోబు. అయితే కేవలం ఆస్తే కాదు, పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఎంతమందో తెలుసా? మొత్తం 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు. 7 కుమారులు అనే ఆ మాట చెప్పటంలో ఉన్న ఉద్దేశం కూడా ఏంటంటేనండి, 7 అనే అంకెకు చాలా ప్రాధాన్యత ఉంది బైబిల్లో. మీకు తెలుసో లేదో, 7 అనేటువంటి అంకెకు చాలా విలువ ఉంది. 7 అంటే సంపూర్ణం, 7 అంటే పరిపూర్ణం. అంటే సంపూర్ణతకు, పరిపూర్ణతకు అర్థం ఇచ్చేటువంటి అంకె అది. 7 కుమారులు. 3 అనే అంకె కూడా చాలా ప్రాధాన్యత ఉందండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. 3 అనే ఆ అంకెలో కూడా 3 కనపడుతుంటారు దైవత్వంలో. కనుక 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు అంటే మొత్తంగా 10 మంది సంతానకరి. ఇంకేం కావాలి చెప్పండి ఆయనకు? ఇంకేం కావాలి? పిల్లలుండి ఆస్తి లేకపోయినా ప్రాబ్లమే, ఆస్తి ఉండి పిల్లలు లేకపోయినా ప్రాబ్లమే. ఏంటి? పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, మంచి పేరుంది, తన జీవితం ధన్యమైపోయింది. చక్కగా జరిగిపోతుంది తన జీవితం అంతా. ఇలా చక్కగా గడిచిపోతుంది.
అయితే సడన్గా అనుకోకుండా ఒకరోజు అన్నీ పోయాయి. ఒకే రోజు అన్నీ పోయాయి, ఒకే రోజు. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కూడా కాదు, వెంటనే చక్క మొత్తం జరిగిపోతుంది. చూడండి, ఒకరోజు ఆస్తి పోయింది ముందు, రెండవ రోజు వచ్చేసి అదే రోజు వాళ్ళు ఆ విషయం చెబుతున్నారో లేదో మరొకడు పరిగెత్తుకొని వచ్చేసి, అయ్యా మీ పిల్లలు ఏమైంది, అందరూ చనిపోయారు. 3 తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఒక్కసారే ఒకే రోజు. ఎలా ఉండాలి చెప్పండి? అతని పరిస్థితి, ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి? అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటారా? ఇదంతా జరగటానికి వెనకాల పరలోకంలో ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ పరలోకంలో ఒక విషయం జరిగింది. అది యోబు గారికి తెలియదు. అది యోబు గారికి తెలుసా? తెలియదు. పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుడితో పాటు దూతలు ఉన్నారు. ఆ దూతలందరితో దేవుడు ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్కి ఇక్కడి నుంచి సాతాన్ అనేవాడు వెళ్ళిపోయాడు. మీటింగ్, దేవుని మీటింగ్ సాతాన్ వెళ్ళిపోయాడా? దేవుని మీటింగ్ సాతాన్ కూడా వెళ్ళిపోయాడు. పరలోకంలో మీటింగ్ సాతాన్ వెళ్ళినప్పుడు మన మీటింగ్లకు రారా? పరలోకంలో ఎవరి మీటింగ్ అది? పరలోకంలో దేవుడు అక్కడ మెయిన్ స్పీకర్ ఎవరు? అక్కడ మెయిన్ గెస్ట్ ఎవరు? పరలోకంలో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో మెయిన్ గెస్ట్ దేవుడైతే, అక్కడికి వచ్చిన వాళ్ళతో దేవదూతలైతే, మధ్యలో ఎవరు వెళ్ళారట? అపవాది వెళ్ళిపోయాడు. ఆడు పరలోకంలో దేవుడితో జరుగుతున్న మీటింగ్లోకి వెళ్ళిపోయాడు అని అంటే, ఈ భూమి మీద మనం పెట్టుకున్న మీటింగ్లకు రాడా? వాడు ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎలా వస్తాడు అని అంటే, మనకు కనిపించే విధంగా వస్తే మనం రాణిస్తాం లోపలికి. వాడు అప్పుడు ఏం చేస్తాడంటే, ఎవరిలో ఒకరు దూరిపోయి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అప్పుడు ఏం చేస్తుంటాడు? వాడు వినడు, వినేవాళ్ళు విననివ్వడు. ఒకవేళ వింటున్నా కానీ యాంటీగా ఆలోచిస్తుంటాడు ప్రతిదానిని. ఎందుకంటే వాడు లోపల కూర్చున్నాడు కదా. వాడు వచ్చేసి చూసారా, దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు ఎంత ఆటంకమో, ఎన్ని అభ్యంతరాలో, ఏదో ఒక రూపంలో వాక్యం చెబుతున్నటువంటి సేవకుడి యొక్క మనసును డిస్టర్బ్ చేయాలి. ఏమని వింటున్న వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలి. ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. అవన్నీ కూడా ఎవరి పనులు అనుకుంటున్నారు? వాడి కార్యక్రమాలు. ఎవరు డైరెక్ట్గా రాడు కదా. అందుకే వాడికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళుగా ఉండకూడదు. ఏమండి అప్పుడప్పుడు కోపడుతుండే. ఎందుకనంటే, మీరు వాడికి ఎందుకు అవకాశం ఇస్తుంటారు? మీరు వాడికి అవకాశం ఇవ్వకూడదు. చివరికి ఫోన్ అనేది కూడా అమ్మో మరీ ప్రమాదకరమైంది. అది ఫోన్ చాలా ప్రమాదకరం. సరిగ్గా ఏదో ఒక మంచి విషయం చెప్తుంటావా, టక్కని రింగ్ అయిపోతుంది ఫోను. అప్పుడు అందరు చెప్పేది వింటారు, అటువైపు చూస్తారు. చెప్పండి మీరు, అటువైపే చూస్తుంటారు. ఒక మంచి ఫ్లోలో ఒక మంచి విషయాన్ని చక్కగా వివరిస్తున్నప్పుడు ఆ ఫోన్ వచ్చేసింది అనగానే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. ఏమంటే మనం వచ్చేటప్పుడు కాసేపు సైలెన్స్లో పెడితే కోట్ల రూపాయలు లాస్ట్ ఏమన్నా మనకు వచ్చిద్దా? లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏమన్నా ఉన్నారు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి? ఉన్నారు చెప్పండి. షేర్ మార్కెట్లో లక్షలు ఏమైనా పెట్టారా మీరు? ఏమైనా అర్జెంట్గా ఇమీడియట్గా ఏమైనా వస్తాయా? పోనీ 108లో పనిచేసే వాళ్ళు మీరు ఏమైనా ఉన్నారు ఇక్కడ? ఏమి లేదు కదా. పోనీ కలెక్టర్ గారు ఏమైనా చేస్తారా మీ ఫోను? పోనీ మినిస్టర్ గారు ఏమైనా చేస్తారా? మరి మినిస్టర్ గారి దగ్గర నుంచి కాల్ రానప్పుడు, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ రానప్పుడు, పోనీ మీరు 108లో కూడా పని చేయనప్పుడు, పోనీ ఏమైనా డాక్టర్స్ ఏమైనా ఉన్నారా? ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ వదిలేసి వచ్చారు ఎక్కడికి? ఏమైనా మీరు వెళ్ళి చేయాలి ఇప్పుడు ఆ సర్జరీ? ఏమైనా ఏమీ లేదు కదా. మరి ఫోన్ కాస్త సైలెంట్లో పెట్టి కూర్చుంటే ఏమైంది? లేదండి. అది కూడా ప్రకటనలో ఇప్పుడు అది కూడా ఒకటి చేర్చాల్సి వచ్చేసింది. ప్రతి సభలో, ప్రతి ప్రసంగానికి ముందు దయచేసి మీ ఫోన్స్ అన్నీ సైలెన్స్లో పెట్టండి. ఏమంటే మీరు చెప్తే మీరు నమ్ముతారో లేదో, నా ఫోన్ అంటే 5 సంవత్సరాల నుంచి సైలెన్స్లోనే ఉంటుందండి. 5 సంవత్సరాలు మీరు నమ్ముతారా? 5 ఇయర్స్ నుంచి నా ఫోన్ సైలెన్స్లోనే ఉంటుంది. ఎప్పుడు సైలెన్సే. ఎందుకు? తలపోటు ఎప్పుడు మోగిందో తెలియదు, ఎప్పుడు ఎవరు చేస్తారో తెలియదు. అలానే అంత ఎమర్జెన్సీ మళ్ళీ చేస్తాం, మనం చూసుకుని మళ్ళీ చేస్తాం కదా. అంత అర్జెంట్ ఏముంది? దయచేసి అలానే మిమ్మల్ని పెట్టుకోమని ఏం చెప్పడం లేదులేండి. కనీసం ఆరాధనకు వచ్చినప్పుడు, సభలకు వచ్చినప్పుడు, వాక్యం వినేటప్పుడు ఆ గంట పెట్టుకుని చాలు, మీకు దండం. అది చాలులేండి. రోజంతా పెట్టుకోమని చెప్పడం లేదు. నాలాగా 5 సంవత్సరాల పాటు బ్యాన్ చేయమని కూడా నేను చెప్పడం లేదు, సైలెన్స్లో పెట్టుకోమని. ఎప్పుడు కూడా అలాంటి ప్రకటన అనేది, అలా సెల్ మోగటం అనేది అది చాలా
డిస్టర్బెన్స్ అండి. ఏమైనా అనుకోండి, సాతానుగాడికి మీరు అవకాశం ఇస్తున్నట్లు వాడికి. అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు సాతాను? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. మీటింగ్ జరుగుతుంది. సడన్గా ఏమంటే ఎంతమంది ఉన్నారు తెలుసా? పరలోకంలో దూతలు ఎంతమంది ఉంటారు? పరలోకంలో దూతలు ఎంతమంది అనుకున్నారు? ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? మహా అయితే ఒక 200-300 మంది ఉంటారేమో మీరు. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? పరలోకంలో దేవుడి మీటింగ్ ఎంతమంది వచ్చారో తెలుసా? దూతల సంఖ్య ఎంత అని బైబిల్ చెప్పిందంటే ప్రకటన గ్రంథం 5:11లో వారి లెక్క కోట్ల కొలదిగా అంటాడు తెలుసా. అంటే పరలోకంలో దేవదూతలు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళు ఎంత అంటే కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది సభలో వీడు ఒక్కడు వెళితే దేవుడు గుర్తుపట్టేశాడట. దేవుడు వెంటనే గుర్తుపట్టేశాడట. ఎలా గుర్తుపట్టాడు? ఎలా అండి ఆయన చెప్పగలిగాడు వాడు వచ్చాడని? ఏంటి కోట్ల మందిలో వాడొచ్చి కూర్చుంటే ఎలా ఐడెంటిఫై చేయగలిగాడు? మరి అదే దేవుడు అంటే. దేవుడు ఆయన మేధస్సు, ఆయన జ్ఞానం అది. ఆయన అక్కడే కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చూడగలడు. ఇక్కడ ఎవరెవరు వచ్చారో చూడగలడు. ఎవరెవరు ఏం చూస్తున్నారో చూడగలరు. మళ్ళీ ఇక్కడికి వస్తారు, తల కిందికి వేసుకుంటారు. మేమేం బైబిల్ చూస్తున్నారేమో అనుకుంటా. బైబిల్ చూడట్లేదు, సెల్ చూస్తుంటాడు. సెల్లో పోని బైబిల్ చూస్తున్నాడని మళ్ళీ అనుకుంటాం. సెల్లో బైబిల్ చూడట్లేదు, వాట్సాప్ ఓపెన్ చేశాడు. లేదు ఫేస్బుక్ ఒకటి చూస్తుంటాడు. ఇంకోడేమో ట్విట్టర్లోకి వెళ్ళిపోతాడు. ఇంకోడేమో యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చింది అందుకోసమేనా? ఎంత ఓవర్ యాక్షన్ అండి, ఎంత నటన, ఎంత మోసం. ఇదంతా ఎవరిని మోసం చేయటానికి? నువ్వు మోసం చేసుకుంటున్నావు దేవుని దగ్గర. అప్పుడు వెంటనే వాడు కనబడగానే ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అనగానే చెప్పేస్తున్నాడు, నేను భూలోకంలో ఏటట ఇటు అటు. అంటే అర్థం ఏంటంటే వాడు ఎప్పుడు ఒక చోట ఉండడు అనమాట. ఎప్పుడూ ఒక చోట ఉండడు, ఎప్పుడూ ఒకరి దగ్గర ఉండడు. ఎప్పుడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరకు వచ్చేసాను అనగానే, భూలోకం నుంచి వచ్చానన్నావు కదా. అయితే ఒక విషయం ఏంటంటే, నువ్వు భూలోకం నుంచి వచ్చినప్పుడు భూమి మీద నా కుమారుడు ఒక యోబు అనేట ఆయన ఉన్నాడు. నా సేవకుడు అతను నీకు తెలుసా అనగానే, నాకెందుకు తెలియదు, నాకు అందరూ తెలుసు. ఆడ చెప్పటం, నాకు అందరూ తెలుసు అనగానే, తెలుసా? తెలుసు అనగానే, నీకు ఎలా తెలుసు? వెళ్ళావా ఆయన దగ్గరికి అంటే, ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళాను అనగానే, ఏమంటావు అతని గురించి అంటే, మీరే చెప్పండి ఆయన గురించి అనగానే, అప్పుడు మళ్ళా దేవుడు చెప్తున్నాడు గొప్పగా, అతను ఎలాంటి వాడు తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నేనంటే చాలా భయము, నేనంటే చాలా భక్తి, అసలు చెడును విసర్జించిన వాడు, భూమి మీద అసలు అతని వంటి వాడు ఎవ్వడు నాకు కనబడలేదు అని దేవుడు చెప్పగానే, ఆడికి ఎలా ఉందంటే ఆడికి చాలా కోపం వచ్చేస్తుంది ఆడికి. అంటే దేవుని పిల్లల గురించి చెబుతుంటేనంటే తట్టుకోలేడండి. అంత ఎందుకంటే మీరే ఉన్నారనుకోండి, ఎవరి గురించి అయినా కానీ మంచి చెప్పాలనుకోండి, మీరు భరించగలరా? అస్సలు. మనకున్న రోగమే అది. మన గురించి చెప్పాలి తప్ప ఇంకెవడి గురించి చెప్పకూడదు. చెబితే మనం తట్టుకోలేము. చెబితే నా గురించి చెప్పాలి గొప్పగా. ఒకళ్ళ ఫోటో అయితే నా ఒక్కడిదే వేయాలి, అది కూడా ఏ సైజులో ఉండాలంటే అవసరమైతే స్పీకర్ కంటే పెద్దగా ఉండాలి. ఇది మనకున్న అలవాటు అండి ఇది. ఎందుకంటే మనం తట్టుకోలేము. మనం అసలు మనం ముందు ఎవరినైనా పొగిడినా, అందులో మళ్ళీ మనకు నచ్చని వాళ్ళని పొగిడారనుకోండి, ఇంకా అసలు తట్టుకోలేము మనం. అవసరమైతే ఆ రోజు నిద్రపోం, తిండి మానేస్తాం. అలా తిండి మానేసి నిద్రపోకుండా బాగా ఆలోచించి బీపీ పెంచేసుకొని, షుగర్ తెచ్చేసుకొని, మానసిక రోగిగా మారిపోయి, ఎందుకు భరించలేకపోవటం. దాన్ని అసూయ అంటారండి. అసూయ, కడుపు మంట అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. ఈడి కూడా కడుపు మంట అండి. ఎవరికి? సాతానుగాడికి కడుపు మండిపోతుంది. ఆడికి ఎవరి గురించి చెప్తుంటే, యోబు గురించి చెబుతుంటే కడుపు రగిలిపోతుంది ఆడికి. ఓ రకంగా ఉన్నాడేంటి భక్తి కలిగి, ఎందుకంత భయం భక్తి కలిగి ఉన్నాడు అని అంటే, నువ్వేం చేసావంటే చుట్టూ కంచేసావుగా, అందువల్ల భయం భక్తి కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆ కంచె తీసేసి నాకు అప్పగించు, నేను చూసుకుంటాను ఆయన సంగతి అనగానే, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు అప్పగిస్తే నా కొడుకు మారిపోతాడా? నా సేవకుడు మారడు. నీకు అప్పగించినంత మాత్రం నా సేవకుడు మనసు మారిపోతుంది అనుకుంటే అది పొరపాటు. నా సేవకుడు జెన్యూన్, చాలా గొప్పోడు. ఏ పరిస్థితుల్లోనే అన్నీ ఉన్నాయి కనుక నా యందు భయభక్తులు కలిగి లేడు. రేపొద్దున ఏమీ లేకపోయినా అదే భక్తితో ఉంటాడు. చూస్తావా? చూద్దాం. వాళ్ళిద్దరేమో అక్కడ పోటీ పడుతున్నారు.
వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు వచ్చింది చావు ఎవరికి వచ్చింది, కష్టం ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు యోబుకు వచ్చేసింది. ఛాలెంజ్లు విసురుకుంటున్నారు వాళ్ళిద్దరు పైన పరలోకంలో. ఎవరెవరు? దేవుడు, సాతాను. దేవుడే చక్కగా ఉన్నటువంటి యోబుని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడుతున్నాడు? ఇప్పుడు చూసుకోపో అన్నాడు, అంతేనండి. దేవుడే అప్పగించేసాడు. చూసారా? అంటే మనకి ఏం అర్థం కావాలి? అప్పుడప్పుడు మన జీవితంలో కష్టాలు, శ్రమలు, హింసలు, బాధలు కలుగుతున్నాయంటే మనం ఏమనుకోవాలి తెలుసా? దేవుడే అనుమతి ఇచ్చాడేమో కదా, దేవుడే అనుమతిస్తున్నాడేమో వీటికి. ఎందుకంటే నీ తల మీద ఉన్న ఒక వెంట్రుక నేల రాలన్నా ఎవరు అనుమతి కావాలట? దేవుడు అనుమతి. దేవుని అనుమతి లేకుండా నీ తల మీద ఉన్న ఒక వెంట్రుకే నేల రాలదు అన్నప్పుడు నీ కాలిరగాలన్నా, చెయ్యరగాలన్నా, నీకు రోగం రావాలన్నా, నీకు జ్వరం రావాలన్నా, నువ్వు మంచం పట్టాలన్నా, నువ్వు ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోవాలన్నా ఎవరు అనుమతి కావాలి? దేవుడు. అంటే నీకు వచ్చే ప్రతి శ్రమ వెనుక, నీకు వచ్చే ప్రతి కష్టం వెనుక, నష్టం వెనుక అది నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడి అనుమతి అని ఎందుకు అనుకోకూడదు? అలా అనుకొని బలంగా ఉండాలి తప్ప బలహీన పడటానికి వీల్లేదు. వాడు వచ్చాడండి. ఇక వాడు వచ్చి మొట్టమొదట వాడు అటాక్ ఎక్కడ చేశాడో తెలుసా? మొదటి దాడి వాడు చేసింది ఆస్తి మీద కొట్టేశాడు. ఆస్తి మీద కొట్టాడు. అందుకే ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, గాడిదలు పోయాయి, పశువులు పోయాయి, పని వాళ్ళు పోయారు, అన్నీ పోయాయి. ఏంటండి? కట్టుబట్టలతో మిగిలిపోయాడు. అంతే కదా, మన భాషలో చెప్పాలనంటే ఏవి మిగలలేదు, అన్నీ పోయాయి. ఉన్న ఆస్తంతా కళ్ళ ముందు ఒక్కసారిగా పోతే యోబు మానసికంగా ఎంత నలిగిపోవాలంటారు చెప్పండి. మీరు ఎవరికో ఒక 10 లక్షలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎవరికో ఒక 10 లక్షల రూపాయలు మీరు ఎవరికో వడ్డీకి ఇచ్చారే అనుకోండి. వడ్డీ వద్దులేండి, బదులు ఇచ్చారు. నెల అయింది, చక్కగా 2 నెలలు అయిపోయింది, 3వ నెల అయిపోయింది. 3వ నెలలో ఇస్తాను అని చెప్పాడు. 3వ నెలలో అతను ఇస్తాడని మీరు ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఒక వార్త వచ్చింది ఏంటంటే అతను హార్ట్ అటాక్ వచ్చి పోయాడని. అప్పుడు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఎవరికో 10 లక్షలు ఇచ్చారు. మీరు ఇచ్చిన 10 లక్షలు పువ్వుల్లో పెట్టి 3 నెలల్లో ఇస్తానన్నాడు. మొదటి నెల అయిపోయింది, 2వ నెల అయిపోయింది, 3వ నెల చూస్తున్నారు పువ్వులతో పాటు తీసుకొచ్చి ఇస్తాడని. ఈలోపు నువ్వే పూలదండ పట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది ఆయన దగ్గరికి, పోయాడని. అసలు వెళ్తావా? లేకపోతే ఆ వార్త విని నీకే హార్ట్ అటాక్ వచ్చేసిద్దా? ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? ఒక 10 లక్షలు పోగొట్టుకుంటే నీ జీవితం ఏం పోలేదు, నీకెంతో ఉంది ఇంకా. అంటే ఒక 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తి చచ్చిపోయాడన్న వార్త వింటేనే నీకు ఇలా ఉంటే అసలు యోబుకున్న ఆస్తంతా పోయింది. మరి యోబు పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమీ చలించలేదండి, ఏమీ చలించలేదు. ఆస్తి పోయిందన్నప్పుడు యోబు అసలు నోరు విప్పలేదు, సైలెంట్ అయిపోయాడు. పోనీలే అనుకున్నాడు. ఈలోపు మనకు కూడా పరిగెత్తుకొని వచ్చాడు. ఆడొచ్చి అంటున్నాడు, అయ్యగారు అన్నాడు, ఇంకేముందిరా పోవడానికి, ఇంకేముంది పోవడానికి, అంత పోయిందిగా, నువ్వేం చెప్తావు అంటే, అయ్యా నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు 10 మంది ఒక్కసారి ఒకే సమయంలో వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నారు. పెద్ద సుడిగాలి వచ్చేసింది. వాళ్ళు కూర్చొని భోజనం చేస్తున్న ఆ గోడలను కొట్టింది. ఆ గోడలు వారి మీద పడిపోయాయి, కూలిపోయాయి. అందరూ చనిపోయారు. ఒక్కళ్ళు మిగలలేదు. ఇది 10 మంది పిల్లలు చనిపోయారా? ఏమంటే ఇది మాత్రం చిన్న విషయం కాదండి. ఆస్తి పోయినప్పుడు మనకు అసలు పెద్దగా బాధ అనిపించకపోయినా మన పిల్లలకి ఏదైనా జరిగిందంటే తట్టుకోగలరా మీరు? ఎవరు తట్టుకోలేరు. పిల్లలకు ప్రమాదం జరిగిందంటేనే భరించలేమండి. పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగింది అన్న వార్త వింటేనే అంతెందుకు, పిల్లలు ఉయ్యాల్లో వేసి ఊపుతూ తల్లి ఏదో పని చేసుకుంటున్నప్పుడు ఆ ఉయ్యాల్లో నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది అన్న మాట వినగానే ఎక్కడో పని చేసుకుంటున్న తల్లి పరుగున వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిలిలోకి తీసుకుంటే, ఎందుకు? పసిబిడ్డ ఉయ్యాల నుంచి కింద పడిపోయాడు. అలాంటిది ఏమంటే మీ బాబు బయటికి వెళ్ళాడండి, యాక్సిడెంట్ అయిందట, ఆ మాట వింటే చాలండి కుప్పకూలిపోతారు. ఏమంటే మనకున్నటువంటి పిల్లల్లో ఒకరికో ఇద్దరికో ప్రమాదం జరిగిందంటేనో లేకపోతే వాళ్ళకి ఏదో రోగం వచ్చిందంటేనే అసలు ఆ మాటే మనం భరించలేకపోతుంటే అందరూ ఒక్కరు లేకుండా
చచ్చిపోయారు అనేటువంటి ఆ మాట యోబు విన్నప్పుడు ఒక తండ్రిగా తనకు ఎలా ఉండాలి చెప్పండి? అప్పుడు చలించాడండి ఆయన, అప్పుడు స్పందించాడు. భరించలేక ఆ వార్తను బట్టలని చింపేసుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటూ ఒక మాట అన్నాడు. దేవుణ్ణి మాత్రం ఏమీ అనలేదు. ఒక మాట అన్నాడు, ఏంటంటే దేవుడే ఇచ్చాడు. ఎవరిచ్చారు పిల్లలను? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అనంటే ఎవరు అనగలరు ఆ మాట? ఎప్పుడైనా మీరు ఆ మాట అన్నారా? ఇక్కడ పిల్లలను పోగొట్టుకున్న ఎవరైనా ఒక తల్లి అయినా తండ్రి అయినా మీరు ఉంటే, లేదా భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యను పోగొట్టుకున్న భర్త, ఆ వార్త మీ చెవిన పడినప్పుడు, ఆ మాట మీరు విన్నప్పుడు, యోబు అందరినీ పోగొట్టుకుని ఆ మాట అన్నాడే, నేను పోగొట్టుకుంది ఒక్కరినే కదా, నేను ఎందుకు ఆ మాట అనకూడదు అని అన్నటువంటి భక్తులు మీలో ఉన్నారా? చెప్పండి. ఆ పరిస్థితుల్లో కూడా ఒక్క మాట కూడా నోరు జారలేదండి దేవుని. మనమైతే ఏమంటామో తెలుసా? ఊర్లో ఇంతమంది ఉన్నారయ్యా, నా పిల్లలు దొరికారా అంటాం మనమైతే. అంటే దాని అర్థం ఏంటి? ఊర్లో పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయినా పర్లేదు, నా పిల్లలు తీసుకెళ్ళకూడదు. ఏంటండి స్వార్థం? ఊరు మీద ఇంతమంది ఉంటే, ఇంతమంది పిల్లలుంటే తల్లులకు, వాళ్ళందరినీ వదిలేసి నా కొడుకే దొరికాడా, నా కొడుకుని తీసుకెళ్ళిపోయావా, మా ఆయన్ని తీసుకెళ్ళిపోయావా, మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోయావా? ఏంటండి ఈ మాటలు? దేవుని ఆరిపోసుకుంటారు కదా. కానీ యోబు గారు ఒక్క మాటేనన్నారా? దేవునికి స్తుతి అన్నాడు. ఎందుకంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే. ఇది యోబు భక్తి. ఆ మాట అనగానేనంటే సాతానుగాడికి ఆ చెంప ఈ చెంప వాయించినట్టుగా అయిపోయిందండి. ఎందుకంటే వాడిది వర్కౌట్ అవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు వాడు. అమ్మ బాబోయ్, వీడేం భక్తుడు రా బాబు దేవుడు అంటే, ఈడేంట్రా ఇంత పిచ్చిగా ఉన్నాడు అనుకుంటున్నాడు వాడు మనసులో యోబుని చూసి. నేను ఎక్కడైనా దేవుని అంటాడేమో అనుకుంటే ఎంత టార్చర్ పెడతానని చూసావా? ఆస్తి తీసేశాను, 2 పిల్లలు దూరం చేశాను, అయినా కానీ యోబు ఒక్క మాట కూడా జారడం లేదు. ఒక్క మాట జారట్లేదు నోట్లో నుంచి. ఏమండి, తొందరపడి మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా నోరు జారకండి. అది ఏ విషయంలో కూడా తొందరపడి ఎవరి గురించి ఎవరు కూడా తప్పుగా కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అది క్రైస్తవునికి తగదది. మన మాటల్లో కూడా ఎలా ఉండాలో తెలుసా అండి? మాటల్లో కూడా మనం ఎలా ఉండమన్నాడు తెలుసా పౌలు గారు? మాదిరిగా ఉండండి. ఎందులో అయ్యా అంటే కేవలం బట్టల్లోనే కాదు, కేవలం బట్టల్లో మాదిరి చూపించడమే కాదు, ఇచ్చే విషయంలో మాదిరి కాదు, పాడే విషయంలో మాదిరి కాదు, నీ మాటల్లో కూడా నువ్వు మాదిరిని కనపరచాలి అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నీ యవనమును బట్టి తిమోతి, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుండా జాగ్రత్తగా నువ్వు చూసుకో. ఇదిగో మాటలలోను అన్న ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? మాట మాట మాట. ఫస్ట్ వచ్చిందే మాట. ఎందుకంటే అన్ని అదుపులు పెట్టుకోగలరు, నోటిని అదుపులో పెట్టుకుంటాడా? ఎవ్వరూ అదుపులో పెట్టుకోరు. మీరు అన్ని కంట్రోల్ చేసుకుంటారేమో, నోటిని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకో తెలుసా? నోరు చాలా 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 ప్రమాదకరమైందండి. చాలా డేంజర్ నోరు అంటే నాలుక. అందుకే ఎప్పుడు కూడా మాటలాడే ముందు చాలా ఆలోచించి, చాలాసార్లు చెప్పాను, మరి ఇక్కడ చెప్పాను లేదో నాకు తెలియదు. ఎప్పుడు కూడానండి మీరు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, మీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మీ గురించి మాట్లాడేటప్పుడు ఒక 100 సార్లు ఆలోచించి మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నాను, మీ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ఇక ఇతరుల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు 1000 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఒకవేళ మీరు ఇతరుల గురించి మాట్లాడిన మాట అది సరైనది కాకపోతే, అది అబద్ధమైతే, అది తప్పైతే, అది వారి జీవితాన్ని స్పాయిల్ చేయొచ్చు, లేదా వారి కుటుంబాన్ని నాశనం చేయొచ్చు. మళ్ళా చెప్తున్నాను, మీరు ఇతరుల కొరకు మాట్లాడుతున్న మాట, మీరు ఎప్పుడైనా ఇతరుల కోసం మాట్లాడుతున్నప్పుడు 1000 సార్లు ఆలోచించండి. మీరు ఇతరుల కోసం మాట్లాడుతున్న మాట ఆధారం లేని మాట అయినప్పుడు, అది నిజం కానప్పుడు,
అది వారిని వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆ వ్యక్తిని చాలా నష్టంలోకి తీసుకెళ్ళొచ్చు. అవసరమైతే ఆ వ్యక్తి చావు కూడా మాట కారణం కావచ్చు. అందుకే ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు 1000 సార్లు ఆలోచించండి. మీ కొరకు మాట్లాడుతున్నప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి, పర్వాలేదు. ఇక దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు 1,00,000 సార్లు ఆలోచించి మాట్లాడండి. దేవుని కోసం మాట్లాడితే, దేవుని కోసం తెలియకుండా మాట్లాడకండి. బైబిల్ కూడా తెలియకుండా మాట్లాడకండి, బైబిల్ గురించి కూడా. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకే మాటల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే మాదిరిగా ఉండాలి. వీళ్ళెవరండి? క్రైస్తవులండి. ఎంత పద్ధతిగా మాట్లాడతారండి, ఎంత గౌరవంగా మాట్లాడతారండి, ఎంత సంస్కారంగా మాట్లాడతారండి. వీళ్ళు మాట్లాడితే ఆ మాటల్లో వాస్తవం ఉంటుందండి, వీళ్ళు మాట్లాడితే ఆ మాటల్లో దయ ఉంటుందండి, వీళ్ళు మాట్లాడితే ఆ మాటల్లో కనికరం ఉంటుందండి, వాళ్ళ మాటల్లో ప్రేమ ఉంటుందండి, వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుందండి అన్నట్లుగా మన మాటలు ఉండాలండి. మన మాటలు అలానే ఉండాలి. ఎందుకంటే ఈ నాలుక మంచిది కాదు. దీనికి ఉన్న పవర్, దీనికి ఉన్న శక్తి గురించి బైబిల్లో చాలా విషయాలు మాట్లాడతాడు. బైబిల్లో ఏమండి, మన శరీరంలో ఎన్నో అవయవాలు కదా, ఈ అవయవాలలో ఎక్కువ ఏ అవయవం గురించి దేవుడు రాయించాడు తెలుసా? నాలుక గురించి రాయించాడు. నాలుక ఎంత అంటే బెత్తడు ఉంటుందండి ఇది. మళ్ళా చెప్తున్నాను, కండ్ల కంటే మెదడు కంటే ఎక్కువగా మనకున్న చిన్ని నాలుక అయినప్పటికీ నాలుక గురించి అధ్యాయాలు రాయించేశాడు. కారణం ఏంటంటే ఇది ప్రకృతి చక్రాన్ని కూడా మన్నించగలిగినంత శక్తి నోటిలో ఉన్న నాలుకకుంది. ఇంకా చెప్పమంటావా ఒక మాట? నీ నాలుకను నువ్వు జాగ్రత్త చేసుకుంటున్నావు అంటే నిన్ను నీవు జాగ్రత్త చేసుకుంటున్నావని అర్థం. నీ నాలుకను జాగ్రత్తగా వాడుతున్నావంటే నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావని అర్థం. ఒక్కసారి ఆ మాట చూస్తారా? సామెతల గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోనుగా చెప్తున్న మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో, తన నోరును కాచుకునేవాడు తన్ను కాపాడుకున్న, ఆ పదం చూడండి. ఈ మాట ఎప్పుడు కూడానండి మీరు గుండెల మీద రాసుకోండి. ఆ మాట ఎప్పుడు కూడా, ఆ మాటను ఎప్పుడు మీరు కంఠత చేసి పెట్టుకోండి బుర్రలో. తన నోటిని కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును అన్నాడు. అంటే మీరు ఊరకొనక మాట్లాడితే నాశనం. వద్దు, ఊరికే మాట్లాడకండి. అనవసరంగా మా ఫోన్లు చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పి, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు, వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టి నువ్వేం ఆనందపడగలవు? రేపొద్దు నీకే చుట్టుకుంటుంది, అదంతా నీకే చుట్టుకుంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరి కోసం అలా మాట్లాడకండి. ఇక్కడ యోబును చూస్తుంటే ఆ పరిస్థితుల్లో కూడా యోబు నోరు జారట్లేదండి. అదే ఆశ్చర్యం అనిపించింది. ఆస్తి పోయిందే యోబు, ఆ తర్వాత కన్న పిల్లలు కూడా పోయారే. ఆ పరిస్థితుల్లో కూడా యోబు గారు అంటున్నమాట, దేవుని నామమునకు స్తుతి. ఆ మాట ఎప్పుడైతే యోబు అన్నాడో సాతాను గుండెల్లో గుణపొందించినట్లు అయిపోయిందండి. ఇదేం భక్తి అండి, అసలు ఇతనేం మనిషి అండి, ఇతను యోబు అంటే ఏమో అనుకున్నామంటే నిజంగా ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు కావాలా ఈయనకు? ఈ పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించే వాళ్ళు ఉంటారా? ఉన్నాడే యోబు, ఇప్పుడు నీకు ఏం చేయాలి అనుకున్నాడు. అప్పుడు మరలా మూడవ బాణం ప్రయోగించాడు వాడు. ఎక్కడ అంటే శరీరం మీద ప్రయోగించాడు. ముందు ఆస్తిని కొట్టాడు, పిల్లలను కొట్టాడు, నెక్స్ట్ శరీరాన్ని కొడుతున్నాడు. ఆ శరీరంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైన కురుపులు, ఒంటి నిండా కురుపులు, బూడిదలో పరుండిపోయాడు, చిల్ల పెంకులు తెచ్చి రక్కుకుంటున్నాడు. ఏమంటే ఆయన కండిషన్ ఎలా ఉందో చెప్తాను, ఒకసారి చూస్తారా? ఆయన కండిషన్ ఎలా ఉందనంటే, యోబు గారి కండిషన్ ఎలా ఉందో యోబు గారు మాట్లాడుతూ 7వ అధ్యాయం యోబు గ్రంథం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. ఆయన యోబు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనములో, నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా, నేను పడుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును, తెల్లవారగానే ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును అన్నాడండి. ఇలాంటి పరిస్థితి మీలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా ఇలాంటి పరిస్థితి? తెల్లవారుతుంటే అయ్యో అప్పుడే తెల్లవారిందా అనుకుంటాం మనం, ఎందుకు కాసేపు పడుకోవచ్చని. యోబు గారేమో ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నాడట. ఎందుకు? భరించలేకపోతున్నాడు ఆ బాధను. అలానే పగలు కాగానే ఇటు అటు పొర్లుతూ తట్టుకోలేకపోతున్నాడట. తర్వాత మాట చూస్తారా? 5వ వచనంలో, నా దేహం పురుగులు. మరి కురుపులైతే పురుగులు రావా? పురుగులు వచ్చేస్తున్నాయి.
మనం తినే దాంట్లో పురుగు చూస్తేనే అమ్మో అని భయపడిపోయి వదిలేస్తాం. మనం తినే దాంట్లో పురుగు కనపడితే మీరు తింటారు దాన్ని ఏమైనా? పక్కన పడేస్తాం. అలాంటిది మీ ఒంటి మీదనే పురుగులు వాలితే, అది యోబు గారి యొక్క స్థితి. ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు ఎలా ఉంది? ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, ఓ పనివాళ్ళు, హడావుడి, మనుషులు, ఎప్పుడు బంధువులు, స్నేహితులు, ఓ అంత చాలా బిజీ. ఒక్కసారిగా అన్నీ పోయాయి. ఎలా ఉంటుందండి ఆ జీవితం? చాలా ఘోరం అండి. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాడిపోయి మరల ఏమైపోతుందట? పగులుచున్నది. చర్మం పగిలిపోతుందట. అప్పుడప్పుడు అంటుంటారు చూసారా, ఎవరికైనా ఆ రోగం వచ్చి ఎవరైనా మంచం మీద పడ్డప్పుడు లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు ఏమనిపించిందనంటే, ఏమండి ఇలాంటి కష్టం, ఇలాంటి రోగం పగవాడికి కూడా రాకూడదండి. ఓయ్ మాట్లాడుకుంటాం మనం. శత్రువు కూడా ఇలాంటిది రాకూడదండి, ఇంత కష్టం. యోబు గారిది కూడా పరిస్థితి అంతకంటే అధ్వాన్నంగా మారిపోయిందండి. రైట్, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ ఈలోపు భార్య వచ్చేసిందండి. భార్య వచ్చేసి భార్య కూడా చూసి ఒకటే మాట అన్నది, ఏంటయ్యా నీ యథార్థత, ఏంటయ్యా నీ భక్తి, ఇంకా నువ్వు దేవుడు అంటావా, ఇంకా నీ భక్తి అంటావా? ఒక్కసారి ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చావయ్యా. ఈ బాధ భరించటం కంటే చావటం మంచిది. ఈ బాధ భరించటం కంటే నువ్వు చావటం. ఏమండి యోబు భార్య చెడ్డది అని మనం అనుకోండి, చెడ్డదేం కాదండి, మంచిదే. ఎందుకంటే ఆవిడ కూడా ఏమండి పిల్లలు చనిపోయారంటే ఎవరికి మాత్రం బాధ ఉంటుంది చెప్పండి? ఆస్తి పోయింది, అప్పుడే ఆవిడే మాట్లాడలేదు. పిల్లలు పోయారన్నా తట్టుకోగలిగింది. చివరికి భర్త పరిస్థితి కూడా బాగోలేకపోతే అప్పుడు నోరు తెరిచిందండి ఆవిడ. మరి ఈరోజు భార్యలు ఆస్తి పోయిందంటే చాలండి, ఇంకేముందండి, ఇంక ఆస్తి పోయిందని తెలిస్తే చాలు, నష్టం వచ్చిందని తెలిస్తే చాలు, ఉద్యోగం పోయిందని తెలిస్తే చాలు, పంట పోయిందని తెలిస్తే చాలు, మనకు దేవుడు వద్దు, ఆ ఆరాధన వద్దు, సంఘం వద్దు, ముఖ్యంగా ఆ బోధే మనకొద్దు. బోధ మార్చేద్దాం, సంఘం మార్చేద్దాం. ఇలా మార్చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఏం పోయింది? ఏదో పంట చేతికి రాలేదు. ఏం పోయిందంటే ఏదో ఆస్తి నష్టం అంతే. దానికి ఇలా అయిపోతే, పిల్లలు పోయారంటే, భర్త ఆరోగ్యం పాడైపోయిందనంటే ఎవరండి తట్టుకోగలరు? ఈవిడ చెడ్డదా? ఎందుకు చెడ్డది? చెడ్డదేం కాదు. ఏ పరిస్థితుల్లో అన్నది ఆ మాటను అది ఆలోచించండి. రైట్, సరే ఆవిడ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పొజిషన్లో యోబు గారు ఉన్నారు. మొత్తానికి ఈ విషయం అండి ఎక్కడో ఉన్న స్నేహితులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళ ముగ్గురు స్నేహితులు వచ్చారు. ముందు వచ్చిన ముగ్గురు స్నేహితులు అంటే ఎలీఫజ్ అనేట ఆయన ఒక స్నేహితుడు, తర్వాత బిల్దదు అనేవాడు, ఆ తర్వాత వచ్చేసి జోఫరు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఈ ముగ్గురు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక విషయం మీరు ఆలోచించండి. ఈ ముగ్గురు స్నేహితులు యోబు గారికి స్నేహితులు అంటే వీళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు అయి ఉండొచ్చా? మీరేమనుకుంటున్నారు? యోబు గారికి ఉన్న ఈ ముగ్గురు స్నేహితులు మంచి వాళ్ళు అయి ఉంటారా, చెడ్డ వాళ్ళు అయి ఉంటారా? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? మంచి వాళ్ళు అయి ఉంటారా, చెడ్డ వాళ్ళ? మంచివాళ్ళే. ఎందుకంటే మంచివాడు ఎప్పుడు మంచివాడితోనే స్నేహం చేస్తాడు. అర్థమైందా? తాగుబోతుకు స్నేహితులు ఎవరంటే తాగుబోతులే, అందులో అనుమానమే లేదు. దొంగకు దొంగే స్నేహితులు, భక్తుడికి భక్తుడే స్నేహితుడు. లోకంలో ఒక సామెత ఉంది, ఏంటంటే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పురా అని అడిగితే చాలు, అప్పుడు ఫ్రెండ్ పేరు చెప్పగానే ఈడేంటో మనకు అర్థమైపోద్ది. అర్థమైందా? అలాంటి వాడు మనం చెప్పాల్సిన పని లేదు. నీ స్నేహితులు ఎవరో చెప్పు అని చెప్పగానే స్నేహితులు తెలిస్తే చాలు, వీడేంటో మనకు అర్థమైపోద్ది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? స్నేహం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్నేహం చేయాలి, కానీ ఎవరితో చేయాలి? బైబిల్ తెలిసిన వాడితో చేయండి, భక్తి కలిగిన వాడితో చేయండి. లేదా పేరు కోసం, గొప్పల కోసం, ఇంకా మనుషుల మెప్పు కోసం కొంతమంది ఉంటుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే రేపొద్దున, ఇప్పుడు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆడికి నీకే పడదు. రేపొద్దున ఆడు మీరు కొట్టుకుంటారు, ఆడు మీరే రోడ్డున పడిపోతారు. అలాంటి వారితో స్నేహం చేయకూడదండి. ఎప్పుడు కూడా జ్ఞానితో సహవాసం చేస్తాడు. బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడు కూడా జ్ఞాని ఎవరితో స్నేహం చేస్తాడు? జ్ఞానితో. భక్తుడు ఎప్పుడు భక్తునితోనే. యోబు గారికి స్నేహితులు ఉన్నారంటే వీళ్ళు కూడా మంచివాళ్ళే, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసింది. తెలియగానేనండి పని కట్టుకొని పాపం ప్రయాసతో ఎక్కడెక్కడో ఉన్నవారు, 3 స్థలాలలో ఉన్నారు, పని కట్టుకొని యోబు గారి దగ్గరకు వస్తున్నారు బయలుదేరి. అసలు ఆ పొజిషన్లో ఎవరైనా వస్తారా? రారు. కానీ వీళ్ళు వచ్చారు అని అంటే స్నేహానికి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం.
యోబు పట్ల వాళ్ళకున్న ప్రేమ. రైట్, ఇప్పుడు వచ్చేసారండి, వస్తున్నారు. అలా యోబు గారి దగ్గరికి వచ్చే ముందు దూరముని చూస్తున్నారు. 2వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11లో తేమానీయుడైనటువంటి ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరును యోబు యొక్క 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి ఎందుకు వస్తున్నారట చూడండి, ఆ విషయం తెలుసు వాళ్ళకు. అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఎంత బాగుందో చూసారా? ఎందుకయ్యా వెళ్తున్నారు అంటే, మా ఫ్రెండ్కి చాలా ఆపదలో ఉన్నాడట, మా ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉన్నాడట, ఆపదలో కష్టాల్లో ఉన్నటువంటి మా ఫ్రెండ్ చాలా దుఃఖపడుతున్నాడట, మేము కూడా వెళ్ళి కాసేపు అతనితో ఉండి దుఃఖపడి అతనికి ధైర్యం చెప్పి ఓదార్చి వస్తాము అని చెప్పి ఇంట్లో భార్యకు పిల్లలకు వాళ్ళకి చెప్పి వీళ్ళు బయలుదేరి వచ్చేసారండి. నిజంగా ఎప్పుడైనా మీరు ఈ పని చేశారండి? ఎప్పుడైనా ఈ పని చేశారా మీరు? ఎప్పుడైనా వెళతారండి. పెళ్ళంటే వెళతారు, ఇంకా ఫంక్షన్ అంటే వెళ్ళిపోతారు, తిండి అంటే వెళ్ళిపోతారు. తిండి ఉందంటే చాలండి, అబ్బా ఈగల్లా వాలిపోతుంటాం. సెలవులు కూడా బాగానే దొరుకుతాయండి ఆ టైంలో, ఏంటో తెలీదు. దేవుని కార్యక్రమం రావాలంటేనే సెలవు దొరకదు, వీలు పడదు, బిజీ. కానీ పెళ్ళికి మీ బిజీగా ఉండి రాలేకపోయామని చెప్తారా? చెప్పరండి. కానీ ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో స్నేహితులు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో కూర్చొని వారితో మాట్లాడి వారికి వారి బాధను పంచుకొని వారికి ఆదరించాలి అనేటువంటి ఆ మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి? వెళ్ళకుందండి. అందుకే వాళ్ళు బయలుదేరారట. బయలుదేరి వచ్చేసారట. చూడండి, వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక, ఎవరిని పోల్చలేక? యోబును వాళ్ళు పోల్చుకోలేకపోయారు. ఎందుకు పోల్చుకోలేకపోయారు? వీళ్ళు వచ్చే సమయానికి యోబు గారు ఎలా ఉన్నారు? ఇప్పటివరకు విన్నాం కదా. యోబు గారు ఏమైనా వాళ్ళు చూసినప్పుడు యోబు గారు ఉన్నట్టున్నాడా? వాళ్ళు చూసిన యోబు గారిలా లేడు. ఇప్పుడు ఆస్తి పోయి, పిల్లలు పోయి, చివరికి శరీరం అంతా కుళ్ళిపోయి, అలాంటి పరిస్థితుల్లో ఉంటే యోబును వాళ్ళు ఎలా అని గుర్తుపట్టగలరు? అసలు యోబును చూడగానే వాళ్ళు యోబు అని వాళ్ళు పోల్చుకోలేక, చూడండి అక్కడ రాయబడిన మాట, పోల్చుకోలేక తమ వస్త్రములు చింపుకున్నారట. వీళ్ళు ఏమండి, చూసిన వాళ్ళే బట్టలు చింపుకున్నారంటే యోబు పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక చూసిన వీళ్ళే బట్టలు చింపుకున్నారట, వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు, ఏమన్నారు? ఆ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చేశారు. ఎవరేడ్చారు? యోబు స్నేహితులు ఏడ్చారు. ఏడ్చింది మగవాళ్ళ ఆడవాళ్ళ? వీళ్ళు స్నేహితులు వచ్చిన వాళ్ళు మగవాళ్ళే కదా వచ్చింది, మగవాళ్ళే కదా ఏడ్చారు. మరి నమ్మొద్దా ఇప్పుడు ఇలాను? లోకంలో దరిద్రమైన ఒక సామెత ఉందిలేండి, ఏడ్చే మగవాళ్ళనట నిజమా? అయితే ఇప్పుడు వీళ్ళు నమ్మకూడదా? యేసుప్రభు కూడా ఏడ్చాడు, నమ్మరా? పౌలు గారు కూడా ఏడ్చారు, నమ్మరా? దావీదు గారు కూడా ఏడ్చారు, నమ్మరా? వీళ్ళు మగవాళ్ళు కాదేం పాపం? ఏమండి, లోకంలో ఉన్న సామెతలు వేరు, బైబిల్లో ఏమంటే లోకాన్ని బైబిల్ని తీసుకొచ్చి కలిపే ప్రయత్నం చేయకండి. అది బుద్ధిహీనులు, ఏమంటే బైబిల్ అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా బైబిల్కి జోడించేసి మాట్లాడితే తప్పైపోద్ది. వాళ్ళ ఎలిగెత్తి, మామూలుగా కూడా కాదట, మరలా ఏంటట, ఎలిగెత్తి ఏడ్చేశారట. నవ్వే ఆడదా నమ్మకూడదట. అయితే ఆడవాళ్ళు ఎవరు నవ్వకండి, ఇక ఆడవాళ్ళు ఎవరు నవ్వకూడదండి. నవ్వితే తప్ప అండి? నవ్వితే నేరం అండి ఏమైనా? అదేంటి, మగవాళ్ళేమో సైలెంట్గా ఉండాలి, ఆడవాళ్ళం ఎప్పుడు ఏడుస్తూ ఉండాలన్నమాట. అంటే ఏడ్చి ఆడవాళ్ళు నమ్మొచ్చు అనమాట. ఏంటండి సామెతలు? తప్పండి. అవన్నీ తీసుకొచ్చి దయచేసి బైబిల్కు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి, ఏమన్నా బైబిల్కు ఉన్నటువంటి ఏమండి బైబిల్కున్న ఆ స్థాయిని మనం తగ్గించకూడదు ఎప్పుడు కూడా. చూద్దాం తర్వాత. చూడండి, వారు ఎలుగెత్తి ఏడ్చిరి, అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో పాటు నేలన కూర్చుండిపోయారు. వచ్చిన వాళ్ళు 7 రోజుల వరకు కూడా యోబు గారితో ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు? యోబు పరిస్థితి బాగోలేదు.
యోబు గారు చాలా బాధలో ఉన్నారని యోబుని పలకరించలేదండి. కానీ మన వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళు ఉంటారండి, మీకు తెలుసుకోలేదు. మీడియా వాళ్ళు చూడండి, యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి విరిగిపోయి రక్తం మడుగులో ఉంటే వీళ్ళు వెళ్ళిపోయి ఎక్స్క్లూజివ్ అని వెళ్ళిపోయి మైక్ నోట్లో పెట్టి ఎలా జరిగిందండి అని అడిగితే చెప్తాడు. ఇప్పుడు నీకు ఎప్పుడు జరిగిందండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, ఎక్కడి నుంచి బయలుదేరారండి, ఎన్ని గంటలకు జరిగిందండి. ఆడికి ఏమో పాప రక్తం గారిపోయి ఎముకలు బయటకు వచ్చేసి సావు బతుకుల మధ్య ఉంటే ఆడి నోట్లో మైకి పెట్టి చెప్పమంటారా? ఏమంటే సేమ్ సిచ్యువేషన్ అండి. 20 ఏళ్ల క్రితం నాకు అది జరిగిందండి. మాకు అప్పుడే యాక్సిడెంట్ అయింది, చాలా భయంకరమైన యాక్సిడెంటు. అసలు బతుకుతానో లేమో అనేటువంటి నమ్మకంతో ఏమంటే మేము ఉంటే మా దగ్గరికి వచ్చేసి మైకి పెట్టేసి మీరు ఎవరండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, ఎక్కడ జరిగిందండి, ఎన్నికలు జరిగిందండి, నీకు దండం పెట్టేసి నేను బతుకుతానో లేదో చెప్పు నాకని నేను అనేసాను. మరి అంతే కదా, ముందు మాకు ఇంజక్షన్, మాకు వైద్యం చేయించే పని చేయాలి కానీ ముందు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏమైనా బాగున్నావా మీకు చెప్పడానికి? పక్కన వాళ్ళు అడగొచ్చు కదా. అంటే ఏమంటే ఏంటి చెప్పండి తలపోటు. నిజంగానండి యోబు స్నేహితులు ఎంత చక్కటి మర్యాద చూసారా, మర్యాద ఒక చక్కటి క్రమాన్ని పాటిస్తారు చూసారా. వాళ్ళు బాధలో ఉన్నారు మాట్లాడకూడదు, బాధలో ఉన్నారు మాట్లాడకూడదు. కొంతమంది ఉంటారండి ఆదరణ సభను పెడతారు. ఆదరణ సభ పెట్టింది ఎందుకోసం? వాళ్ళకు ఓదార్పు కలిగే మాటలు మాట్లాడడానికి కదా. ఇటు ఆదరణ సభని చెప్పి వాళ్ళను ఓదార్చడానికని వెళ్ళి అక్కడ కూడా జోకులు వేస్తుంటారండి. ఆదరణ సభలో కూడా మీరు చూసారో లేదో, ఇటు ఆదరణ సభలో కూడా జోకులా. ఆ ప్రసంగంలో వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటే, వాళ్ళంతా కూడా పాపం బాధలో ఉంటే, బాధలో దుఃఖంలో ఉన్న వాళ్ళకు ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి కానీ జోకులేసి వచ్చేస్తారండి ప్రసంగంలో. అంటే ఏం పని చేస్తుందండి వీళ్ళకి, ఏం అర్థం కావట్లేదు. అంటే సందర్భానుసారంగా మాట్లాడరా, పరిస్థితులు ఏంటో వద్దా. 7 రోజుల పాటు పక్కనే కూర్చున్నారు, యోబు పక్కనే కూర్చున్నారట, కానీ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. యోబు ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తూ కూర్చుండిపోయారు అక్కడ. ఇక 7 రోజుల తర్వాత అప్పుడు యోబు గారు ఆయనే నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అది 3వ అధ్యాయం ప్రారంభం. అర్థమైందా? ఇక 3 నుంచి చదువుతుంటే 3వ అధ్యాయంలో యోబు గారు తన బాధ అంతా చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత ఇక 4వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది స్నేహితుల మాటలు. స్నేహితుల మాటలు. ఈ స్నేహితులు మాట్లాడుతున్నారు. అందులో ముందు ఎలీఫజు మాట్లాడతాడు. ఎలీఫజు మాట్లాడిన తర్వాత ఎలీఫజు మాట్లాడిన దానికి యోబు గారు రిప్లై ఇస్తాడు. అర్థమైందా? ముందు ఎలీఫజు మాట్లాడతాడు మొదటి రౌండ్, దానికి యోబు సమాధానం ఇస్తాడు. ఎలీఫజు మాట్లాడిన దానికి యోబు రిప్లై ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బిల్దదు ఉన్నాడు కదా, రెండో స్నేహితుడు. నెక్స్ట్ బిల్దదు మాట్లాడతాడు. బిల్దదు మాట్లాడిన తర్వాత బిల్దదు మాట్లాడిన దానికి మళ్ళీ యోబు గారు రిప్లై ఇస్తారు. అది బిల్దదు అయిపోతుంది. నెక్స్ట్ జోఫర్ ఉన్నాడు. జోఫర్ కూడా యోబు మాట్లాడిన తర్వాత మళ్ళీ జోఫర్ మాట్లాడతాడు. జోఫర్ మాట్లాడిన దానికి మళ్ళీ యోబు గారు రిప్లై ఇస్తారు. దీంతో మొదటి రౌండ్ పూర్తయిపోద్ది. అర్థమైందా? ఇది ఎన్నో రౌండ్? మొదటి రౌండ్. అంటే మొదటి రౌండ్లో ముగ్గురు మాట్లాడతారు, ముగ్గురు స్నేహితులు. ముగ్గురు స్నేహితులకు ఎవరు సమాధానం ఇచ్చారు? యోబు గారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రెండవ రౌండ్ స్టార్ట్ అయిపోద్ది. రెండవ రౌండ్లో మళ్ళీ ఎలీఫజు మాట్లాడతాడు, మళ్ళీ యోబు రిప్లై ఇస్తాడు. మళ్ళీ బిల్దదు మాట్లాడతాడు, మళ్ళీ యోబు రిప్లై ఇస్తాడు. మళ్ళీ జోఫర్ మాట్లాడతాడు, మళ్ళీ యోబు గారు రిప్లై ఇస్తారు. దీంతో రెండవ రౌండ్ కూడా పూర్తి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 3వ రౌండ్ స్టార్ట్ అయిపోద్ది. 3వ రౌండ్లో మళ్ళీ ఎలీఫజు మాట్లాడతాడు, మళ్ళీ యోబు రిప్లై ఇస్తాడు. మళ్ళీ బిల్దదు మాట్లాడతాడు, యోబు రిప్లై ఇస్తాడు. జోఫర్కి ఛాన్స్ లేదు, ఇక జోఫర్ సైలెంట్ అయిపోతాడు. అది యోబు గ్రంథం. ఇక ఆ తర్వాత 32వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఇలా అక్కడ మరొక స్నేహితుడు వచ్చేసాడు. ఆడి పేరు ఎలీహు. ఆడందరికంటే చిన్నోడయ్యి వీళ్ళు పెద్దోళ్ళు కదా మాట్లాడుతున్నారు, మధ్యలో మనం మాట్లాడకూడదని సైలెంట్గా ఈ డిస్కషన్ అంతా ఈ రౌండ్లన్నీ విని 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 ఆడి కోపం వచ్చేసి మీరందరూ ఆపండి అసలు అని ఆడ స్టార్ట్ చేశాడు అనమాట. ఎవరు? ఎలీహు. అది 32వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. పోనీలేండి, ఆ ఎలీహుతో పక్కన పెట్టేద్దాం. ముందు ఈ స్నేహితులు ఏమన్నారో చూద్దాం. ఏమన్నారు అని అంటే, వీళ్ళు మాట్లాడిన మాటలు నిజమే, వాళ్ళ మాటల్లో వాస్తవం ఉంది, కాకపోతే యోబు విషయంలో మాత్రం అది నిజం కాదు. ఏంటో చూద్దాం. 4వ అధ్యాయం యోబు గ్రంథం 4వ అధ్యాయం. ఎవరి మాటలు ఇది? ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఎలీఫజు? 4వ అధ్యాయం యోబు గ్రంథం 4వ అధ్యాయం. ఎలీఫజే కదా అది, తేమానీయుడైన ఎలీఫజు అన్నాడు. ఎలీఫజు ఏమంటున్నాడు? అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడవు కదా అని చెబుతూ 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా
జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించానా? చూసావా, నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా ఒకడు నశించాడా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారే దానిని కోయుదురు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా యోబును అనుమానిస్తున్నాడు. ఆ మాటలు నిజమే. ఏది కీడును విత్తితే మళ్ళీ నీకేమొచ్చింది? కీడే. నువ్వు ఏది వరి విత్తావనుకో వరి పంటే వస్తుంది. నువ్వు మామిడి విత్తనం విత్తావనుకో నీకు మామిడి పంటే వచ్చింది. నీవు కానీ చెడును విత్తావనుకో నువ్వు ఖచ్చితంగా నువ్వు కోసుకునేది కూడా ఏంటి? చెడు. మీకు అర్థమైందా? మీరు మంచి చేస్తే మీకు మంచి, మీరు చెడు చేస్తే మీకు చెడు. ఇప్పుడు యోబుకు వచ్చింది చూసారా ఈ చెడు. దీన్ని చూసి అతను ఏమనుకుంటున్నాడు అనంటే యోబు ఏదో చెడు చేశాడనమాట, యోబు ఏదో కీడు చేశాడనమాట. ఈ మాట నిజమే, మాట నిజం. కానీ ఆ మాట యోబు విషయంలో మాత్రం నిజం కాదు. మీకు అర్థమైందా? ఆ మాట రైటే, కానీ ఆ మాట ఇప్పుడు ఎవరికి రైట్ కాదు? అది యోబు గారికి రైట్ కాదు. ఇది ఎలీఫజు ఇంకొక మాట కూడా అన్నాడు. ఎలీఫజు ఇంకొక మాట ఏమంటున్నాడు? ఎలీఫజు 15వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ రౌండ్ అనమాట అది. 15వ అధ్యాయం అంటే 2వ రౌండ్లో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 15వ అధ్యాయం 20వ వచనమా చూడండి. 15వ అధ్యాయం 20వ వచనం లేదా 20వ వచనం 22వ వచనం 20వ వచనం చదువుకుందాంలేండి. 20వ వచనంలో తన జీవితకాలం అంతయు దుష్టుడు బాధ నొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధ నొందును. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యోబు గారు ఏమైనా దుష్టుడా బాధపడుతున్నాడు అని అంటే మొత్తానికైతే ఎలీఫజు ఒకటి ఫిక్స్ అయిపోయాడు. ఏంటంటే ఏదో కీడు చేశాడు, ఏదో తప్పు చేశాడు. ఎవరు? యోబు. ఆ చేసిన ఆ తప్పుకు ప్రతిఫలమే ఈరోజు యోబు అనుభవిస్తున్న ఈ బాధ అని ఎలీఫజు స్నేహితుడు వచ్చి మాట్లాడుతున్న ఈ మాటలు యోబును కృంగతీస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలనంటే వచ్చారు బాగుంది, 7 రోజుల పాటు నాతో పాటు కూర్చున్నారు బాగుంది, కానీ మాట్లాడుతున్న మాటల్లో యోబు యొక్క భక్తిని, యోబు యొక్క యథార్థతను వీళ్ళు అనుమానించి మాట్లాడుతున్నారు. మాటలు రైటే, మాటలు తప్పు కాదు, కానీ అది ఎవరి విషయంలో తప్పు, ఎవరి విషయంలో రైట్ కాదు? అవి యోబు గారికి వచ్చిన కష్టం విషయంలో ఆ మాటలు కరెక్ట్ కాదు. ఇది ఎలీఫజు మాట్లాడిన మాట. నెక్స్ట్ బిల్దదు కూడా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 2వ వాడు బిల్దదు ఏం మాట్లాడుతున్నాడు? వీడు ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాడు అండి. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు యోబు గురించి. ఎవరు ఈ బిల్దదు? 8వ అధ్యాయంలో అప్పుడు షూహీయుడకు బిల్దదు అంటే ఇప్పుడు బిల్దదు మొదటి రౌండ్లోనే బిల్దదు ఏమంటున్నాడు తెలుసా? ఒక అడుగు ముందుకేసి 4వ వచనంలో నీ కుమారుడు యోబు నీ పిల్లలు ఎందుకు చనిపోయారు? 10 మంది పిల్లలు. అసలు 10 మంది పిల్లలు చనిపోవడం ఎక్కడ జరుగుతుందా? ఎవరు ఒకరు చనిపోతారు, 2 చనిపోతారు, కానీ 10 మంది పిల్లలు ఒక్కసారిగా చచ్చిపోయారు అని అంటే యోబు ఏదో అనుమానం కొడుతుంది నాకు. ఏంటంటే నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసి రేమో. అక్కడ ఉన్న మాటే కదా. అంటే నీ 10 మంది పిల్లలు నువ్వు పోగొట్టుకున్నావు అని అంటే నీ పిల్లలు పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని మరణానికి అప్పగించేనేమో, నీవు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడలా అని మాట్లాడుతున్నాడండి. ఏమండి, అసలు ఈ పిల్లలను పోగొట్టుకున్న బాధలు పుట్టుడు దుఃఖంలో ఉంటే, 2 తన ఆరోగ్యం బాగోలేక పరుండిపోతే మరలా వచ్చిన స్నేహితుడు 10 మంది పిల్లలు పోయారంటే ఆ పిల్లలు ఏదో చేసి ఉంటారు. ముందు ఎలీఫజు ఏమో ఇతన్ని అనుమానించాడు, ఇప్పుడు వచ్చిన ఈ బిల్దదేమో పిల్లల విషయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోబు గారికి ఎలా ఉన్నాయి చెప్పండి? ఒక్కొక్క మాట బాణాల గుణపంలో గుచ్చుకుంటున్న అసలే బాధలో ఉంటే ఒక్కొక్క మాట మరలా తనని ఎంత ఇబ్బంది పెడుతుంటాయి మీరు ఆలోచించండి. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్పంటం లేదు, కానీ యోబు గారి విషయంలో మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా ఎక్కడ జరిగింది? ఇదంతా పరలోకంలో జరిగింది. పరలోకంలో దేవుడికి సాతానుకు మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలో, ఆ అగ్రిమెంట్లో దేవుడు యోబును అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? సాతానుకు అప్పగించాడు. దేవుడే యోబును సాతానుకు అప్పగించాడు కాబట్టి ఈ కష్టం వచ్చిన సంగతి ఎవరికి తెలియదు? ఈ 3 స్నేహితులకు తెలియదు. లోకంలో ఏదైతే జరుగుతుందో ఆ లోకంలో జరిగేది యోబు విషయంలో కూడా జరిగిందని వీళ్ళు అనుకుంటున్నారు తప్ప అది నిజం కాదు. జోఫర్ మాట్లాడతాడు. జోఫర్ మాట కూడా ఒక మాట చూద్దామా? జోఫర్ది కూడా ఒక మాట చూద్దాం. జోఫర్ మాట 11వ అధ్యాయంలో చూద్దామా? జోఫర్ మాట చూడండి, 11వ అధ్యాయం. ఏమండి,
11వ అధ్యాయములో ఎన్నో వచనం చూద్దాం. ఒక మాట చదువుకుంటే సరిపోతుందిలేండి. అంటే వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు తెలియాలి కదా. ఏమన్నాడు? 2వ వచనం చదువుకుందామా? ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలనే కదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా. ఏంటి? యోబు గారును ఒక వదరబోతుగా మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. చూసారా? అంటే వచ్చిన జోఫర్ కావచ్చు, బిల్దదు కానివ్వండి, ఎలీఫజ్ కానివ్వండి, ఈ ముగ్గురు స్నేహితులు యోబు గారును మాటలతో చాలా ఇబ్బంది పెట్టారు. చివరికి వెళ్ళేటప్పటికీ యోబు గారు ఈ స్నేహితుల గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యోబు గారు ఈ స్నేహితులందరి గురించి ఏమంటున్నాడు? 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు, భలే వాళ్ళుగా ఉన్నారా మీరు అని చెబుతూ 19వ అధ్యాయానికి వచ్చేసరికి 19వ అధ్యాయంలో కూడా యోబు గారే మాట్లాడుతూ, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు. ఎవరి మాటలు? యోబు గారు. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు అనేసాడు. అంటే ఏం చేస్తున్నారనమాట వీళ్ళు? మాటల చేత యోబుని ఇంకా నలగొడుతున్నారు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతునేటప్పటికీ ఇక యోబు గారు కూడా, అంత జరిగితే కూడా యోబు గారు నోటి మాటతో కూడా దేవుని దూషించిన వ్యక్తి, ఎప్పుడైతే వీళ్ళు చుట్టూ చేరిపోయి బాగా ఇరిటేషన్ తెప్పించి చాలా చిరాకు పెట్టేశారో అప్పుడు వెంటనే యోబు గారు కూడా నోరు జారేశాడు. ఏంటంటే ఎలా మాట్లాడేశాడంటే, దేవుడేంటి యథార్థంగా ఉన్న నాకేంటి ఇంత కష్టం. 9వ అధ్యాయం చూడండి, యోబు గారు తప్పుగా మాట్లాడుతున్న మాటలు చూస్తారా? యోబు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఏమి చేసినా నువ్వు ఒకటే. ఇక ఏంటి ఏం చేసినా ఒకటే అంటే అర్థం ఏంటి? యోబు గారు చూడండి అసహనంతో మాట్లాడుతున్నాడు. ఏమి చేసినా ఒకటే. ఇక కావున యథార్థవంతులేమి దుష్టులేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపచేయుచున్నాడని నేను వాదిస్తాను అని మాట్లాడుతున్నాడంటే యోబు గారు. అంటే ఏమర్థమైంది యోబు గారికి? అంటే దేవుడు యథార్థవంతో దుష్టులు అందరిని ఒకే రకంగా శిక్షిస్తాడా? అంటే ఆయన యథార్థంగా ఉన్నాడు కదా, యథార్థంగా ఉన్నాడు కదా, దుష్టులను శిక్షిస్తున్నాడు, యథార్థంగా నన్ను శిక్షిస్తున్నాడు అని అంటే దేవుడికి ఇద్దరు ఒకటే అన్న ఆలోచనకి ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పుడు యోబు వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరిని అనుమానిస్తున్నాడు? ఇప్పుడు దేవుని అనుమానించినట్టుగా మాట్లాడేశాడు. అప్పటి వరకు చూసారా, స్నేహితులు రానంత వరకు యోబు నోటి మాటల్లో దేవుణ్ణి దూషించలేదు. ఈ స్నేహితులు చుట్టూ చేరిపోయి మాట 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 మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్ ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పటికీ యోబు గారి మైండ్ సెట్ కూడా ఏమైపోయిందంటే ఇక మారిపోయింది. చివరికి దేవుణ్ణి అనుమానించినట్టుగా మాట్లాడేశాడు. కానీ చివరికి వచ్చేసరికి యోబు గారు ఒప్పుకున్నారు. యోబు గారు తను తప్పుగా మాట్లాడారని ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు అని మనకు ఎలా తెలుసు అని అంటే, ఒక్కసారి 40వ అధ్యాయం 4వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. అంటే అర్థం ఏంటి? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందు. అప్పుడప్పుడు ఏయ్ నోటి మీద వెళ్ళేసుకోండి అని మనం అంటాం చూసారా? అలా యోబు గారు ఏం చేశారట? వెంటనే ఆయన కూడా దేవుని ముందు నోటి మీద తన చేతిని ఉంచుకున్నాడంటే, నీ ముందు నేను ఇంకేమీ మాట్లాడలేను, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తానయ్యా అన్నాడు. ఒప్పుకున్నాడా? నేను ఇక మాట్లాడను, ఇప్పటికే చాలా తప్పు మాట్లాడేశాను, ఇక నేను ఎప్పటికీ మాట్లాడను, నేను చాలా నీచుణ్ణి అని యోబు గారే ఆ మాట అనేసి యోబు గారు ఒప్పుకున్నారండి. యోబు గారు ఒప్పుకున్నారు కనుక చివరికి వెళ్ళేటప్పటికి దేవుడు యోబు గురించి ఏమన్నాడు చూద్దామా? 42వ అధ్యాయం 3 నుంచి మనం చదువుతున్నప్పుడు 42వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడు ఎవడు, అలాగు వివేచ లేని వాడనని నేను ఏమయో నెరుగక నా బుద్ధికి మించిన సంగతులు గూర్చి నేను మాటలాడితిని. యోబు ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర, నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను అయ్యా, నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను, దయచేసి నన్ను క్షమించండు, దయచేసి నన్ను మన్నించు అని యోబు గారు స్వయంగా మాట్లాడుతూ చివరికి 5వ వచనానికి వచ్చేసరికి, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటేనని చెబుతూ 6వ వచనంలో, కావున నిన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి నేను పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. చూడండి చివరి మాటగా ముగించేసుకుందాం. ఏమన్నా బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అని చివరికి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేశాడు. అప్పుడు 7వ వచనంలో, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను. దేవుడు అన్నాడు, ఇదిగో నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. అంటే స్నేహితులు యోబు గురించి దేవుని గురించి యోబు మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడలేదు. ఎవరు? స్నేహితులు. అందుకే దేవుడు
వాళ్ళకి చెప్పాడు ఏంటంటే, మీరు యోబు దగ్గరికి వెళ్ళండి, యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, మీ కొరకు బలిస్తాడు, అప్పుడుగా నేను మిమ్మల్ని క్షమించను అని యోబు విషయంలో ఎలీఫజు స్నేహితులకు చెప్పగానే వాళ్ళు మళ్ళా యోబు దగ్గరికి వచ్చి సారీ చెప్పి దేవుని కూడా క్షమించమని వేడుకొని బలిచ్చిన తర్వాత దేవుడు వారి మీదకి వచ్చే శాపాన్ని దేవుడు తీసేశాడు. యోబును ఏదైతే పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా యోబును దేవుడు దీవించేశాడు. ఇది యోబు జీవితం. అంటే యోబు గారి స్నేహితుల మాటల్లో వాస్తవమే అది, కానీ యోబు గారి విషయంలో మాత్రం అవి వాస్తవం కాదు. ఎందుకంటే యోబు గారికి వచ్చిన కష్టానికి, యోబు గారికి వచ్చిన శ్రమకు కారణం యోబు గారి భక్తిహీనత అయితే కాదు, యోబు గారు చేసిన పాపం కాదు. చాలామంది ఎవరికైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అనగానే ఏం తప్పు చేశారో, ఏం పాపం చేశారో, అందుకే కష్టం వచ్చింది, అందుకే ప్రమాదం జరిగింది, అందుకే రోగం వచ్చింది అని మీరు అనుకుంటున్నారు అని అంటే మీరు కూడా యోబు స్నేహితులు అనుకుంటున్నట్టే. కనుక ఎవరికైనా ఏదైనా కష్టం, నష్టం వచ్చి, రోగం వచ్చి ఇబ్బంది పడుతున్నారు అంటే తొందరపడి వాళ్ళ విషయంలో నోరు జారకండి. నీకు తెలుసా ఎందుకు వచ్చిందో? ఎందుకు మరి మాట్లాడాలి? యోబు స్నేహితులు అలానే మాట్లాడి తప్పు చేశారు. మీరు కూడా ఎదుటి వారి విషయంలో అలా మాట్లాడి తప్పు చెయ్యకండి అని చెప్పటమే ఈ పాఠం యొక్క సారాంశం. అందుకే నోటిని కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును. మాటల్లో మనం మాదిరిగా ఉండాలి. మీ నోట కృతజ్ఞత వచనమే తప్ప మీ నోట భూతులుగా, సరసోక్తులుగా, ఏమంటే ఏ మాటలు మీ నోట రాకూడదు. మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి తప్ప, కృపాసహితంగా ఉండాలి తప్ప మీ నోట ఎప్పుడు బైబిల్కు భిన్నమైన మాట రాకూడదు అని చెప్పడమే ఈ పాఠం యొక్క సారాంశం. సమయం చాలా అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి పంచుకున్న ఈ జ్ఞాన సంగతులు అవి వ్యర్థంగా పోక వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకున్నట్లు, వారి హృదయాలలో అవి ఫలించినట్లు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని నాయన ప్రతి నెల జరిగిస్తున్న మీ కుమారులు రత్నం గారికి, వారికి తోడుగా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ జ్ఞానాన్ని ఈ తరంలో మాకు నేర్పించిన మీ కుమారులు మా ఆత్మీయతని జయశాల గారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ చిత్తమైతే నాయన మరొక మాసంలో మేమంతా కలుసుకొని మీ జ్ఞానాన్ని మేము మాట్లాడుకుని పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడుతారని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.